ప్రపంచ కాలేయ దినోత్సవ సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ తరఫున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. కాలేయ దినోత్సవం ఏప్రిల్ 19 జరుపుకుంటాం ప్రతి ఏడాది కూడా. ఈ కాలేయ దినోత్సవంగా థీమ్ ఏంటంటే ఫుడ్ ఈజ్ ద ప్రోటీన్. అంటే మనం తినే ఆహారమే మన యొక్క కాలేయ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ కూడా తెలియవలసింది, అందరూ కూడా ఇండియాలో చాలా మందికి డయాబెటీస్ వ్యాధి వస్తుంది. దానివలన ఎక్కువగా అందులో సుమారుగా 150 కోట్ల మంది జనాభాలో 50 కోట్ల మందికి మధుమేహ వ్యాధి వస్తుందని ఒక అంచనా. దానివలన 50% వరకు లివర్లో కొవ్వు పదార్థాలు చేరుతాయని. సో అందుకని అందరూ జాగ్రత్త పడవలసిందంటే మనం ఏమి తింటున్నాము, మనం ఎట్లాగా మనం తినే పదార్థాలని కంట్రోల్ చేసుకోవాలి. ఏ పదార్థాలు తింటే మన యొక్క కాలేయము ఆరోగ్యంగా ఉంటుంది. మనం చేయవలసింది ఏమిటంటే ఎక్కువగా శాకాహార భోజనం చేయాలి, అందులో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువగా తినాలి, మాంసాహారాన్ని తగ్గించుకోవాలి, అలాగే నీళ్లు సక్రమంగా తాగాలి. మనకు వచ్చేది వేసవకాలం, అందరూ కూడా ఎక్కువగా వాటర్ తాగాలి. తర్వాత అందరూ కూడా చాలా చిన్న వయసులోనే అందరూ కూడా ఈ ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు. అందరూ కూడా ఈ ఆల్కహాల్ తాగించడం మానేసేయాలి మొత్తం. ఎందుకంటే చాలామందికి మేము చిన్న వయసులోనే ఆల్కహాల్ వల్ల లివర్ పాడైపోవడం చూస్తున్నాము. సో అందరికీ కూడా ఈ కాలేయ దినోత్సవ సందర్భం చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకండి, చిన్నతనం నుంచే హెల్తీ డైట్స్ అలవాటు చేసుకోండి, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకండి, శాకాహార భోజనం చేయండి, మాంసాహారం తగ్గించుకోండి. అంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళని మాంసాహారం తినమని మేము మానేయమని చెప్పం, కానీ ఏదైతే మాంసాహారం మనకి మంచిదో చెప్పాలంటే చేప మనం తీసుకోవచ్చు, కోడిగుడ్డు తీసుకోవచ్చు. అలాగే శాకాహార భోజనం ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ బలమైన పదార్థాలు అంటే మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అంటాము, ఆ ప్రోటీన్ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్ మనం ఎక్కువ తినే పదార్థాల్లో పిండి పదార్థాలను కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ పిండి పదార్థాలన్నీ కూడా కొవ్వు రూపంలో మారి లివర్లో చేరడం వలన మనకి ఫ్యాటీ లివర్ వస్తుంది. తర్వాత ప్రతి మనిషి కూడా, ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో షుగర్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంది. చిన్న వయసులోనే షుగర్ రావడం చూస్తున్నాము. అందుకని అందరికీ చెప్పదలిచిన ప్రతి వాళ్ళు కూడా రోజుకి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఎంత బిజీగా ఉన్న లైఫ్ స్టైల్లో మనం వారంలో 5 రోజులు అంటే 5 × 30 నిమిషాలు 150 నిమిషాలు మనం వ్యాయామం చేయడం వల్ల లివర్లో కొవ్వు పదార్థాలను తగ్గించుకోవచ్చు. అందుకని మనం చేయవలసినది ఏంటంటే లివర్ను మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. సో అందరికీ కూడా మళ్ళీ ట్రస్ట్ హాస్పిటల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.